శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు 5,000 క్యూసెక్లను ఆయా కాలువలకు విడుదల చేస్తారు. ఇరు రాష్ట్రాలు సమానంగా నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల పాటు విడుదలయ్యే మొత్తం నీటిని 4.3 టీఎంసీలుగా లెక్కగట్టారు. తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 5,000 క్యూసెక్కుల చొప్పున 10 రోజుల పాటు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని తీర్మానించింది. రెండు రాష్ట్రాలు ఆ నీటిని సమానంగా పంచుకోవాలని కమిటీ పేర్కొంది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలు కోరినందున కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సోమవారం హైదరాబాద్లో సమావేశమైంది. ఇందులో కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి గుప్తా, తెలంగాణ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ చీఫ్ రవికుమార్, అంతరాష్ట్ర జలవనరుల విభాగం ఏపీ చీఫ్ ఇంజనీర్ రామకృష్ణ పాల్గొన్నారు. శ్రీశైలం జలాశయం ద్వారా మంగళవారం నుంచి నీటి విడుదల ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయంలో 509.7 అడుగుల నీటిమట్టం ఉంది. ఇది 510 అడుగులకు చేరిన తర్వాత సాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తారు. ఈ నీటిని సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేటలోని రక్షిత మంచినీటి పథకం ద్వారా చెరువులను నింపేందుకు మాత్రమే వినియోగించాలి. 10 రోజుల పాటు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తారు. నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏఎంఆర్పీ ద్వారా రోజుకు 900 నుంచి 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 802.4 అడుగుల మేర 30.19 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీటిలో సగం వాటా తీసుకునే వరకు ఈ విడుదల ఉంటుంది. ఈ లెక్కన 10 రోజుల పాటు నీటిని తీసుకుంటే మొత్తం 4.3 టీఎంసీలు వినియోగించుకున్నట్లు అవుతుంది. పది రోజుల తర్వాత కృష్ణానది బోర్డు త్రిసభ్య కమిటీ మళ్లీ సమావేశమై చర్చించి ఇరు రాష్ట్రాల అవసరాల మేరకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనుంది.